రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రముఖంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, జేపీ నడ్డా, ముఖ్తార్ అబ్బాస్, వసుంధరా రాజే పేర్లు వినిపిస్తున్నాయి. ధన్ఖడ్ రాజీనామాతో రాజకీయ దుమారం మొదలైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం అవడం, ఆయనకు ఇంకా పదవీకాలం ఉన్నా కూడా పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి తోడు బీహార్ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనుండటంతో బీజేపీ కుట్రగా ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపిస్తోంది. మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ఇకనైనా ఆ కుర్చీని వీడి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ కూటమిలో పలువురు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసే బరిలోకి దిగనుంది. దీంతో నితీష్ను తప్పించి మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగదీప్ ధన్ఖడ్ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా కామెంట్స్ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. త్వరలోనే ఆయన హస్తానికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి థరూర్ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ టైంలోనే తాజా రేసులో థరూర్ పేరు తెరమీదకి వచ్చింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేరు ఈ రేసులో వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పోటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సక్సేనాతో పాటుగా వినిపిస్తున్న మరో పేరే జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. బీజేపీ సీనియర్ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా వ్యవహరించారు. మోదీ తొలి కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సిన్హా ఈ కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ఈ రేసులో వినపడుతున్న వారి పేర్లకే కేంద్రం మొగ్గు చూపుతుందా, లేక ఎప్పటిలాగే బీజేపీ ఎవ్వరూ ఊహించని రీతిలో ఉపరాష్ట్రపతిగా కొత్త వ్యక్తిని తెర మీదకు తెస్తారా అన్నది ఉత్కంఠభరితంగా మారింది.